ఇంగ్లాండ్తో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా బర్మింగ్హామ్ వేదికగా తొలిపోరు అత్యంత ఆసక్తికరంగా సాగింది. ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ ని నిర్దేశించిన 259 పరుగుల టార్గెట్ ఛేదించే క్రమంలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆరంభంలో సీనియర్ బ్యాటర్ల వైఫల్యంతో తీవ్ర ఒత్తిడి ఎదురైనప్పటికీ కెప్టెన్ శుభమన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ తోనూ అలాగే లోయర్ ఆర్డర్ లో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ల భాగస్వామ్యంతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు భారత బౌలర్ల అస్త్రాల దాటికి 47.5 ఓవర్లలో 258 పరుగులకే కుప్పకూలింది. ఓ దశలో 107 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాలు పడిన ఆతిథ్య జట్టును సీనియర్ బ్యాటర్ జో రూట్ అలాగే లియామ్ డాసన్ 121 పరుగుల అద్భుత భాగస్వామ్యం నెలకొల్పి పోరాడే స్కోర్ అందించారు. అయితే భారత బౌలర్లు అక్షర్ పటేల్ 4 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్ ను నడ్డి విరిచాడు. అటు బ్యాటింగ్ లోనూ అదరగొట్టిన అక్షర్ పటేల్ కీలకమైన 57 పరుగులు చేసి ఇంగ్లాండ్ ఓటమిని శాసించాడు. అంతేకాదు ఫాస్ట్ బౌలర్లు కూడా అద్భుతంగా వరుసబట్టి వికెట్లను తీయడంతో ఇంగ్లాండ్ స్కోరు బోర్డుపై అనుకున్నంత టార్గెట్ పెట్టలేకపోయింది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్స్ స్పందించాడు. భారత్ ముందు సరైన టార్గెట్ పెట్టలేకపోయాం, దీంతో బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణమని అన్నాడు. ఇది మేము ఆశించిన ఫలితం కాదు. మిడిల్ ఓవర్లలో 20 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయాం. ఇదే మా ఓటమిని శాసించింది. అయితే ఆ తర్వాత పుంజుకొని తమ ఆటగాళ్లు పోరాడే లక్ష్యాన్ని అందించినా అది సరిపోలేదు. జో రూట్, డాసన్ పోరాడిన తీరు అద్భుతం, కానీ మిగతా బ్యాటింగ్ విభాగంలో మెరుగవాల్సి ఉంది. కేవలం 25 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోవడం మంచి విషయం కాదు. అలాగే తొలి ఇన్నింగ్స్ కంటే తర్వాత ఇన్నింగ్స్ పిచ్చి మారిపోవడం కూడా మా ఓటమికి కారణమైందంటూ ఒకవేళ పిచ్చి తొలి ఇన్నింగ్స్ తరహాలోనే ఉంటే ఫలితం మరోలా ఉండేదని భారత్ బ్యాటింగ్ చేసే సమయంలో పిచ్చి నెమ్మదించడంతో సులువుగా పరుగులు చేశారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ బౌలింగ్, బ్యాటింగ్ తమ ఓటమిని శాసించిందని హ్యారీ బ్రూక్ అన్నాడు. 7 మంది చేత బౌలింగ్ చేయించినా కూడా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ను దెబ్బ కొట్టలేకపోయాం. మా స్పిన్నర్లు కూడా ఆశించిన మేర రాణించలేకపోయారు. ఒకవేళ స్కోర్ బోర్డుపై 300కు పైగా పరుగులు ఉంటే ఈ మ్యాచ్ లో తమ స్పిన్నర్లు శాసించే వాళ్ళని, మొత్తంగా తమ బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణమంటూ హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకి ఆలౌట్ అయింది. భారత బౌలర్లు అక్షర్ పటేల్ 4 వికెట్లు తీయగా ప్రసిద్ధి కృష్ణ, గున్నూర్ బ్రార్ 2 వికెట్లు పడగొట్టారు. ఇక అనంతరం భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లకు 262 పరుగులు చేసి 28 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కైవసం చేసుకుంది. అటు బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.